హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అదును తప్పిన పైరు ముసలివాణి బిడ్డలు ఒక్కటే అంటున్నారు మన టేడ్ పండితులు. విషయం మీకు తెలిసిందే, నీట్ పేపర్ లీక్ అయింది, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. దానికి నిరసనగా విద్యార్థులంతా జంతర్ మంతర్ దగ్గర ధర్నాకి దిగారు. కేంద్ర మంత్రిని రాజీనామా చేయమని పట్టుబడుతున్నారు. మరి దీనికి మన టేడ్ పండితులు సపోర్ట్ చేస్తారా అంటే నెవర్, అస్సలు సపోర్ట్ చేయరు. ఎందుకంటే అక్కడ ఒక లక్ష్యం లేదు. గట్టిగా మాట్లాడితే స్టూడెంట్సే లేరు. అక్కడికి వచ్చిన వాళ్ళని మీరు ఏ కాలేజ్ స్టూడెంట్స్ అని అడిగితే మేము అసలు స్టూడెంట్సే కాదంటున్నారు. మరి ఎందుకు పోయారు? రాహుల్ గాంధీ డైరీ వేసుకున్నాడో లేదో చూడడానికి వెళ్ళారా? పోలీసులు విద్యార్థుల మీద దాడి చేశారు, చావుగొట్టారు అంటున్నారు. అత్త పెట్టి ఆరాళ్ళు కనబడతాయి కానీ కోడలు చేసే కొంటె పనులు కనపడవు. జంతర్ మంతర్ దగ్గర ఆల్రెడీ 144 సెక్షన్ పెట్టారు. అక్కడికి వెళ్ళి నిరసనకు దిగారు. ఓకే, శాంతియుతంగా నిరసన తెలియజేయండి. ఆ పక్కన గ్యాస్ స్టేషన్ ఉంటే దాని మీద దాడి చేయడానికి పోయారు. నీట్ పేపర్ లీక్కి ఆ గ్యాస్ స్టేషన్కి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ ఆ గ్యాస్ స్టేషన్ పేలిపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ధర్నాకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితే చెప్పండి. తర్వాత 3 ట్రక్కుల నిండా రాళ్ళు తెచ్చుకొని పోలీసులపైన రాళ్ళు రువ్వారు. అందరూ శ్రీ వైష్ణవులు అయితే బుట్టెడు రొయ్యలు ఏమయ్యాయన్నట్టు అందరూ స్టూడెంట్స్ అయితే రాళ్లతో కొట్టింది ఎవరు? నరేంద్ర మోదీ పెదనాయన. తర్వాత పోలీసుని లోపలికి లాగి ఒక్కరిని చేసి కొట్టారు. పోలీసుల్ని రాళ్లతో కొట్టి గాయపరిచారు. కొట్టక ముద్దు పెట్టుకోవాలనా? స్టూడెంట్ చేసే పనేనారా ఇది? కడుపుకు అన్నం తినేవాడు ఎవడు కూడా దీనికి సపోర్ట్ చేయడు. ఈ నీట్ పేపర్ నిరసనకు ఎవడో CJP అనే ఒక మేమ్ పేజ్ నడుపుకునే వాడిని ముందు పెట్టారు. వాడి పేరు అభిజిత్ జుప్కే అంట. వాడు ఇంకెవరితో జుప్పుతున్నాడు అక్కడ. సార్థక నామధేయుడు, పేరుకు తగ్గట్టే ప్రవర్తించాడో కావాలంటే చూడండి. ఇది వాడు చేసే ధర్నా. అమ్మాయిల్ని లైన్లో పెట్టడం, సెల్ఫీలు తీసుకోవడానికి వస్తే నెంబర్లు అడగడం, తాగడం, తినడం, తిరగడం. ఎంత కష్టపడుతున్నాడో చూడండి. అబ్బాయిలకి ఇవ్వడం సెల్ఫీ. ఇంత ఖచ్చితమైన నికార్సైన నిక్కచ్చి నిరసనకారుని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే మన టేడ్ పండితులు రోజు ధర్నాకు దిగుతారు. వీడికి సపోర్టుగా ఆ పాకిరాజుగాడు ఇంకా చాలామంది మేధావులు అక్కడికి వచ్చారు. రాళ్ళేసి రెచ్చగొట్టి పోలీసులు లాఠీచార్జ్ చేసే టైంకి ఈ గొట్టంగాళ్ళు ఒక్కడూ లేడు అక్కడ. ఈ జుప్కేగాడు లారీ ఎక్కాడు. వాడి పక్కనున్న అవలేగాడు మాల్లోకి వెళ్ళి పిజ్జాలు బర్గర్లు తింటున్నాడు. ఈ పాకిరాజుగాడు ఎటుపోయాడో ఇప్పటికీ తెలియదు. అక్కడ తన్నులు తిన్నది ఆవేశం తప్ప ఆలోచన లేని నిజమైన విద్యార్థులు. ఆ లాఠీ ఛార్జీతో విద్యార్థులంతా కూడా సైడ్ అయిపోయారు. ప్రజెంట్ అక్కడ ఉన్నదంతా దేశాన్ని నాశనం చేయాలనుకునే విచ్ఛిన్నకర శక్తులు. అక్కడ విద్యార్థులు లేరని నా పందెం లచ్చ. కావాలంటే మీరు కూడా చూడండి. यूजीसी की फुल फॉर्म यूजीसी की फुल फॉर्म क्या है? नहीं पता भैया। यूनिवर्सिटी जेंट्स कमीशन। यूनिवर्सिटी जेंट्स कमीशन यूजीसी का फुल फॉर्म। नीट का फुल फॉर्म क्या है? हाँ, स्टूडेंट की स्पेलिंग बोलो। देश का फ्यूचर भाई। ఆ పానపరాగాళ్ళకి పాచిమోహన్ దానికి నీట్ అంటే ఏందో కూడా తెలియదు, కానీ లేపుకొని వచ్చారు. నాకు తెలిసి వీళ్ళ రేటు 200 కంటే ఎక్కువ పలకదు. మహా అయితే అన్నం పెడతారంతే. ఈ లేకినాయళ్ళు ఒక్కోడొక్క మాట. ఒకతేమో భర్తమాత భర్తమాత అంటున్నారు. భర్తమాతకు మొగుడెవరు అంటుంది. కింద ఈలలేస్తున్నారు సిగ్గు లేకుండా. దస్మా అల్లా కరేగా అని పాటలు పాడి శ్రీరాముడిని తిడుతున్నారు. నీట్ పేపర్ లీక్కి శ్రీరామునికి ఏమన్నా సంబంధం ఉందా? ఒకడైతే అగ్గిపుల్లేసి జీపు ట్యాంకర్లో వేస్తున్నాడు. ఇంకొకడు ఈ దేశాన్ని ఇంకో నేపాల్ చేస్తా, బంగ్లాదేశ్ చేస్తా అంటాడు. ఇంకొకటేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటాడు. అంటే రద్దు చేస్తే నీట్ పేపర్ లీక్ కాదా? పార్లమెంటుని కూలుస్తామంటున్నారు. మోదీని అమిత్ షాని లేపేస్తామంటున్నారు. ఇదేనా ధర్నా? చూసారా ఇలాంటి వెధవల్ని ఎలా సపోర్ట్ చేయాలి? ఎస్, నీట్ పేపర్ లీక్ జరిగింది, విద్యార్థులు నష్టపోయారు, వారికి న్యాయం జరగాలి. దానికి ఇదే దారి. స్టూడెంట్స్ ధర్నాకి వచ్చిన మాట వాస్తవం. వాళ్ళని సైడ్ చేసి యాంటీ నేషనల్స్ దాడులు, దౌర్జన్యాలు, విధవ పనులు చేయడం కూడా అంతే నిజం. దయచేసి విద్యార్థులు ఇళ్లకు వెళ్ళిపోండి. ఇలాంటి దేశ విచ్ఛిన్నకర శక్తులకి ఊతం ఇవ్వద్దు. ఈ దేశాన్ని నాశనం చేస్తాం, మరో బంగ్లాగా మారుస్తాం, నేపాల్గా మారుస్తామని డైరెక్ట్గా ప్రగల్భాలు పలుకుతుంటే, మత ఘర్షణలు రేకెత్తిస్తుంటే కూడా ఇంకా అక్కడే ఉండి మద్దతు పలుకుతున్నారంటే వాడు స్టూడెంట్ కాదు, ఈ దేశంలో ఉండే అర్హత కూడా వాడికి లేదు అని కరాఖండిగా బల్లగుద్ది మరి చెప్తున్నారు మన టేడ్ పండితులు. ఇలా చెప్తే మీ టేడ్ పండితులు కూడా అంధభక్తులే, స్టూడెంట్స్ లేరు అంటారు, ఏమైనా అంటారు.
కానీ నీట్ పేపర్ లీక్ గురించి నష్టపోయిన చనిపోయిన బాధితుల గురించి మాత్రం నోరెత్తరు, భయపడతారు. లేదంటే మీకు బీజేపీ ఫండ్ చేస్తుంది అంటారు. తెలుసు, అయితే అన్నింటికీ సమాధానం వస్తుంది. దీనిపైన ఇంకో 2-3 వీడియోలు కూడా వస్తాయి. మీ ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఒకటే, మోడీయో గోడియో కాదు, దేశం ఫస్ట్ అంతే. అదే మన టేడ్ పండితుల నినాదం, విధానం కూడా. అయితే ఒక విన్నపం, దేశం గురించి ధర్మం గురించి చెప్పడానికి ఇది సరైన ప్లాట్ఫామ్ కాదు. వీటి గురించి మాట్లాడుతుంటే యూట్యూబ్ వాడు మన వీడియోని పుష్ చేయట్లేదు, వ్యూస్ కూడా రావట్లేదు. సో ఇంకో ఛానల్ పెడదాం, కుమ్మేద్దాం. ఇంకో ఛానల్ అంటే అదేదో రెవెన్యూ కోసం మాత్రం కాదు, ఈ దేశ గొప్పతనం, ఈ చరిత్ర మీకు తెలియాలి, అదే దాని ప్రధాన ఉద్దేశం. అంతేకాదు గివ్ అవేలు, ప్రైజులు కూడా ఉంటాయి. తొందరలోనే స్టార్ట్ చేద్దాం. ఛానల్ నేమ్ ఏమని పెడితే బాగుంటుందో మీరే కింద కామెంట్ చేయండి. ఓకే, సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.